అందరికీ నమస్కారం. జిఆర్ యాంటిక్స్కి స్వాగతం. ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన విషయం మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నానండి. భారతదేశం తాలూకా ప్రామాణిక ద్రవ్యం డబ్బు రూపాయి. డబ్బు లేనిదే ఏ పని కూడా జరగదండి. మరి ఈ రూపాయి ఎవరు భారతదేశంలోకి తీసుకొచ్చారు, ప్రవేశపెట్టారు? అసలు రూపాయి తాలూకా కథా కమీను. అదేవిధంగా రూపాయిలో చాలా రకాలు ఉన్నాయండి. మనం తెలిసింది ఒకటో రెండో ఉంటుంది. ఇప్పుడు ఆ రూపాయలు, అదేవిధంగా మీరు ఎప్పుడూ చూడనటువంటి చాలా అరుదైనటువంటి రూపాయి నోట్ని మీకు చూపిస్తానండి. మరిన్ని వివరాల్లోకి వెళ్తే, భారతదేశంలో 1917వ సంవత్సరంలో మొట్టమొదటిసారి రూపాయి నోట్ని ప్రింట్ చేశారండి. అంతకు ముందు కూడా మనకి దీనికి మూలం ఢిల్లీని పరిపాలించినటువంటి షేర్షా సూరి మనకి ఈ రూపాయి అనే దాన్ని తీసుకొచ్చాడండి. ఫస్ట్ ప్రస్తుతం ఉన్న రూపాయికి ఆద్యుడు షేర్షా సూరి. 1540 నుంచి 1545 మధ్య షేర్షా పరిపాలించారండి. ఈయన వెండితో చేసినటువంటి ఏదైతే ఉందో ఒక కాయిన్, ఆ కాయిన్లు ఏదైతే ప్రవేశపెట్టాడో ద్రవ్యంగా, వాటినే ప్రస్తుతం మనకు కాలక్రమేణా మార్పులు చెందుతూ రూపాయి కింద వచ్చాయండి. నా దగ్గర షేర్షా సూరికి సంబంధించి ఒక విలువైనటువంటి అరుదైనటువంటి కాయిన్ ఉందండి. ఇది చూసారా ఎంత దళసరిగా ఉందో. దీన్ని మనకి 1542వ సంవత్సరంలో ఈ కాయిన్ షేర్షా సూరి కాలంలో తయారు చేయబడింది. 1 పైసా దీని విలువ. చూశారు కదా. మీరు ఎప్పుడైనా సరే ఇటువంటి అరుదైనటువంటి కాయిన్స్ చూస్తే కామెంట్ చేయండి. వీటికి విలువ ఉంది, వీటిని భద్రపరచుకోండి. అయితే కాలక్రమేణా మనకి మొట్టమొదటిసారి బ్రిటిష్ వాళ్ళ టైంలో ఈ 1917లో రూపాయిని తీసుకొచ్చినప్పుడు ఈ రూపాయికి సంబంధించి మన దగ్గర కొన్ని నోట్లు ఉన్నాయి. ఇవి చూద్దాం. మొట్టమొదటిసారి మీ అందరికీ తెలుసు రూపాయి నోట్లు. ప్రస్తుతం కూడా ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, రూపాయి నోటు ఇప్పటికీ కూడా వాడుకలో ఉందండి. ఎంతమందికి తెలుసు? రూపాయి నోటుని భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ముద్రిస్తుంది. అటువంటి రూపాయి నోటు మీద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉండదండి. ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం ఉంటుందండి. ఒక రూపాయి తప్ప మిగతా నోట్లన్నిటి మీద కూడా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఉంటుంది. ఎందుకని ఈ 10 రూపాయలు కానీ లేదా 20 రూపాయలు, 50 రూపాయలు, 100, 500 రూపాయల నోట్ల మీద చూడండి. ఇక్కడ ఈ నోటు చెల్లుబాటు అవడానికి నేను కారణం అని చెప్పేసి ప్రామిస్ చేస్తూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వాటిని చలామణిలోకి తీసుకొస్తారు. రూపాయి నోటు మాత్రం ఫైనాన్స్ సెక్రటరీ సంతకంతో ఈ రూపాయి నోటు ఉంటుందండి. ఇది ప్రస్తుతం చలామణిలో ఉన్నటువంటి రూపాయి నోటు. ఇదేంటి చలామణిలో ఉన్నదని చెప్తున్నారు, ఎక్కడా కూడా కనిపించదని మీకు ఒక సందేహం రావచ్చు. 2023, 2024లో కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపాయి నోట్లను ముద్రించింది. అయితే ఇవి మనకి అందుబాటులోకి రాకపోవడానికి కారణం, ఎవరైతే ఈ రూపాయి నోట్లకు సంబంధించి కాయిన్స్, నోట్స్ ఇవి కలెక్ట్ చేస్తూ ఉంటారో వీళ్ళు వీటిని బ్లాక్లో కొనేస్తూ ఉంటారండి. ఎక్కడ ప్రింట్ అవుతుందో ఆ రిజర్వ్ బ్యాంకుల తాలూకా అనుబంధమైనటువంటి ప్రింటింగ్ ప్రెస్ల దగ్గరే వీటిని పక్కకు తప్పించి రీమ్స్, బండిల్స్, వీటిని రూపాయి నోట్ని ఒక బండిల్ 100 రూపాయలు చేస్తే 100, 200కి, 200, 500కి, ఒక్కొక్కసారి వీటి మీద డేట్ ఆఫ్ బర్త్ అనే సంవత్సరాలకు సంబంధించినటువంటి నెంబర్లు ఉంటాయి. వాటి కోసమని సీరియల్ నెంబర్లు ఉంటాయి. రూపాయి నోట్లు అవ్వచ్చు, ఏ నోట్లు అయినా అవ్వచ్చు. అన్నీ 1లు వచ్చినా, అన్నీ 2లు వచ్చినా, అలాగే అన్ని సిరీస్ల్లో 9లు వచ్చినా వాటికి విలువ ఎక్కువ ఉంటుంది. వాటికి మార్కెట్లో ఈ కాయిన్స్, నోట్స్ కలెక్ట్ చేసేవారు ఎక్కువ డబ్బులు ఇచ్చి తీసుకుంటారు. ఉదాహరణకి అన్ని 9లు వచ్చాయి అనుకోండి, ఆ రూపాయి నోటుకి దాని వాల్యూ 100 రెట్ల కంటే ఎక్కువ ఉంటుందండి. అదేవిధంగా ఏ నోటుకైనా సరే అలాగే 3 సున్నాలు 786, చివరిలో 786 వస్తే వాటికి కూడా 10 నుంచి 20 రెట్ల వరకు రేట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రూపాయి నోటు చలామణిలోకి ఉన్నప్పటికీ కూడా వీటిని బ్లాక్ చేసి సామాన్య ప్రజలకి అందుబాటులోకి మనకి రాకుండా చేస్తున్నారండి. అయితే మనం ప్రస్తుత విషయానికి వస్తే, మీకు అందరికీ తెలిసినటువంటి రూపాయి నోటు ఇది మనకి 2000వ సంవత్సరం వరకు విరివిగా వాడారండి ఈ రూపాయి నోట్ని. ఈ తర్వాత ఈ రూపాయి నోటు మనకి
కాలం చేసింది, అంటే దాన్ని ఆఫ్ చేశారు. మరి అంతకుముందు ఉన్న రూపాయి నోట్ని మీకు ఒకటి చూపిస్తాను. ఇది 90ల్లో వాడినటువంటి రూపాయి నోట్ అండి. ఈ రూపాయి నోటు మీద మనం పరిశీలించినట్లయితే పెద్దగా ఈ కాయిన్ ఏదైతే ఉందో ఈ కాయిన్ పెద్దది ఉందండి. ఈ కాయిన్స్లో కూడా రకరకాల రూపాయి నోట్లు వచ్చాయి. మరి దీనికంటే ముందు వచ్చిన రూపాయి నోట్ ఇదండి. ఇక్కడ వైట్ మార్క్ చూస్తే వాటర్ మార్కు మీకు దీర్ఘచతురస్రాకారంగా ఉండి 3 సింహాలు గుర్తుందండి. క్లియర్గా మనకి దాన్ని పరిశీలించవచ్చు. ఇది దానికంటే ముందు వచ్చినటువంటి రూపాయి నోట్. ఈ విధంగా రూపాయి నోట్లలో చాలా సిరీస్లు వచ్చాయి. గాంధీ గారి బొమ్మతో కూడా రూపాయి నోట్లు వచ్చాయండి. అయితే మీకు ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటి ముద్రించబడినటువంటి ఒక రూపాయి నోట్ని మీకు చూపించదలుచుకున్నానండి. ఇందు మీద బ్రిటిష్ రాజుగారి బొమ్మతో వాటర్ మార్క్లో కూడా రూపాయి నోట్ ఉందండి. ఇది బ్రిటిష్ కాలం నాటి రూపాయి నోటు. ఇటువంటి రూపాయి నోట్లు కానీ మీ దగ్గర ఉంటే వీటికి విలువ ఉంటుంది. వీటిని భద్రపరచుకోండి. వీటి మీద చూశారు కదా మనకి జార్జ్ 5th కింగ్ బొమ్మ ఉందండి. మరి ఈరోజు అరుదైనటువంటి మీరు ఎప్పుడూ చూడనటువంటి చాలా ఒక రూపాయి నోట్ని మీకు చూపిస్తున్నాను. మీరు ఎప్పుడైనా చూస్తే అటువంటి రూపాయి నోట్ని కామెంట్ చేయండి. ఇది ఎరుపు రంగులో ఉన్న రూపాయి నోట్ అండి. ఇది చాలా అరుదైనటువంటి రూపాయి నోట్ అండి. మీరు ఎప్పుడైనా చూస్తే చూడండి, ఎరుపు రంగులో రూపాయి నోట్ ఏంటంటే 2 రూపాయల నోట్లు ఉన్నాయంటారు. ఇది కూడా మనకు చలామణిలో ఉండేటటువంటి రూపాయి నోటు. ఈ నోట్లన్నీ కూడా ఈరోజు అంతరించిపోయాయి. మరి భారతదేశపు ప్రామాణిక ద్రవ్యం రూపాయి ప్రస్తుతం చిన్న కాయిన్స్లో వస్తుందండి. అది స్టీల్ కాయిన్స్. గతంలో అయితే రూపాయి నోటుకి ఇలా కాపర్ నికెల్ కాయిన్స్ వచ్చేవండి మనకి, ఈ రూపాయి కాయిన్స్. ఇది 1982 నాటి పెద్ద సైజు రూపాయి నోట్ అండి. ఎంత రూపాయి ఉంది చూడండి. మరి ఎప్పుడైనా సరే ఇటువంటి రూపాయలు వాడితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.